హలో అండి, హాయ్, నమస్తే. ఇప్పుడు మనం బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఎప్పుడు చేసేలాగా కాకుండా క్రిస్పీగా టేస్టీగా చేసుకుందాం. ఫంక్షన్లలో చేస్తారు చూడండి, ఆ టైప్లో చేసుకుందాం మనం. ఇప్పుడు ఒక 1/2 kg బెండకాయలు తీసుకొని ఇలా శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 8 నుండి 10 ఇలా ఎండుమిర్చి చిల్లీ ఫ్లేక్స్ లాగా పట్టేసుకొని ఒక కప్పు పల్లీలు తీసుకొని ఆయిల్లో వేసుకొని దూరగా వేపుకుందాం. ఇలా డీప్ ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఇప్పుడు దూరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇందులో ఒక 8 నుండి 10 కాజు వేపుకుందాం. ఇలా ఇవి కూడా దూరగా వేపుకొని పక్కన తీసేసుకుందాం. ఇలా ఇప్పుడు మనం కట్ చేసిన బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని కూడా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో వేసి. ఇలా ఇవి ఒక 1/2 kg ఉన్నాయండి. నేను ఒక 1/2 kg కడిగి ఒక 1/2 అవర్ మనం బయట పెట్టుకోవాలి. అయితే దీంట్లో జిగురు లేకుండా మనకి ఇలా ఆయిల్లో వేసినప్పుడు బాగా డీప్ ఫ్రై అవుతాయి. లేకపోతే జిగురుగా ఉంటుందండి మనం అప్పటికప్పుడు కట్ చేసుకుంటే. ఇలా సిమ్లో పెట్టుకొని దూరగా వేపుకోవాలి. ఇవి బాగా బ్లాక్ అవ్వకూడదు, ఇలాగా క్రిస్పీగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. బాగా బ్లాక్ అయిపోయాయి అనుకోండి, అంత బాగోదు రుచి. వీటిని మొత్తం ఇలా బౌల్లోకి సిప్ చేసుకుందాం. ఇందులోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాం. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా గుండు మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా మెంతులు వేసుకొని దూరగా వేపుకుందాం. ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అవి దూరగా వేగేంత వరకు వేపుకుందాం. ఇలా ఇవి వేగిన తర్వాత ఇందులో ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, కొద్దిగా అల్లం, ఒక 8 నుండి 10 నేను వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇలా వీటిని కచ్చాపచ్చగా దంచుకొని ఇలా వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చిటికెడంతా పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇంతకుముందు మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లాగా మిక్సీ పట్టించుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుందాం. కారానికి బదులు మనము 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని, ఇంతకుముందు మనం డీప్ ఫ్రై చేసాం కదా బెండకాయలు, అవి ఇందులో వేసి కలుపుకుందాం. మొత్తం సిమ్లోనే చేయాలండి ఈ ప్రాసెస్ మొత్తం. ఇప్పుడు ఫ్రై చేసి ఉంచుకున్న పల్లీలు పైనుండి చల్లుకోవాలి. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. ఓకే అండి.